యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఎల్లగిరిలోని బృందావన్ ల్యాబొరేటరీ పరిశ్రమలో రియాక్టర్ పేలి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 2 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. రియాక్టర్ పేలిన శబ్దానికి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా ఇళ్ల నుండి పరుగులు తీశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఎల్లగిరిలోని బృందావన్ ల్యాబొరేటరీ పరిశ్రమలో రియాక్టర్ పేలి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 2 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. రియాక్టర్ పేలిన శబ్దానికి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా ఇళ్ల నుండి పరుగులు తీశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, 2 రియాక్టర్లు పేరి భారీ అగ్ని ప్రమాదం సంభవించిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలో ఉన్నటువంటి ఎల్లగిరి బృందావన్ కంపెనీలో చోటు చేసుకోవడం జరిగింది. నిన్న రాత్రి సమయంలో ఒక్కసారిగా రియాక్టర్లు బయలుదేరడంతో భారీగా శబ్దం రావడంతో చుట్టుపక్కల గ్రామస్తులు మాత్రం తీవ్రమైనటువంటి భయాలకు గురైన పరిస్థితి ఉంది. ఒకసారిగా రియాక్టర్ 2గా బయలుదేరడంతో దాని చుట్టూ భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కంపెనీలో మొత్తం కూడా మంటలు అనేవి చెలరేగాయి. సమాచారం అనుకున్నటువంటి పోలీసులు వెంటనే ఘటనాస్థలం చేసుకున్నారు. అదేవిధంగా ఫైర్ సిబ్బందిని రప్పించేసి మంటలాంటి ప్రయత్నం అయితే చేసిన పరిస్థితి మనం చూసుకోవచ్చు. అయితే అర్ధరాత్రి ఈ సమయంలో ఈ రియాక్టర్ పేలిన సమయంలో ఆ యొక్క కంపెనీలో ఎంతమంది కార్మికులు పనిచేస్తున్నారు, ఎవరికైనా మన గాయాలయ్యా, ఏమైనా ప్రాణ నష్టం జరిగిందా, ఆస్తి నష్టం జరిగిందా అనే విషయాలపై మాత్రము ఇప్పటివరకు కూడా ఎలాంటి స్పష్టత అనేది రాలేదు. గ్రామస్తులు చెప్తున్న ప్రకారము ఈ బృందావన్ కంపెనీలో తరచుగా కూడా ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. రియాక్టర్ పేలటం కానీ అగ్ని సంభవించడం చోటు చేసుకున్నాయి. అంటే సరైనటువంటి రక్షణ చర్యలు చేపట్టకపోవడం వల్ల ఇలాంటి ఘటనలు చోటు చేసుకుందని చెప్పి గ్రామస్తులు ఆరోపిస్తున్న పరిస్థితి ఉండడం జరిగింది. సో ఈ విధంగా తరచు ప్రమాదాలకు గురైతున్నటువంటి కంపెనీల పట్ల కూడా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యమైన వీటిపై కొరడా జరిపించాలి. ఎందుకంటే ఈ విధంగా జరిగినట్లయితే దాంట్లో పనిచేసే కార్మికులు కూడా ముచ్చువాట పడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా చాలా గ్రామస్తులు కూడా చాలా తీవ్రత ఇబ్బంది పడే పరిస్థితి కాబట్టి ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా ఉండాలంటే నిబంధనలకు విరుద్ధంగా ఉండేటువంటి కంపెనీలను మూసేయాలని చెప్పి గ్రామస్తులు డిమాండ్ చేసిన పరిస్థితి. ప్రజలుగా చూస్తే మాత్రము అక్కడ మాత్రము ఈ యొక్క మంటలు మాత్రం ఆర్పివేశారు. అదేవిధంగా ఆస్తి నష్టం ఎంత జరిగింది, అదేవిధంగా ప్రాణ నష్టం ఏమైనా జరిగిందా, మేము కంపెనీలు ఎవరు పనిచేస్తున్నారా లేదా అనే విషయాన్ని మాత్రం తెలియాల్సింది. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు.